అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి ఛానల్. ప్రతి ఒక్కరికి వారి జీవితంలో భవిష్యత్తులో రాబోయే పరిణామాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవాలన్న ఉత్సుకత ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే దీనికి సంబంధించి వారి యొక్క రాశి ఫలాల్లో ఏ విధంగా ఉన్నాయి అనగా స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు గురూజీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, కర్కటక రాశి వారు, సింహరాశి వారు, అదే విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో మంచి చెడులు ఏ విధంగా ఉన్నాయి, వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురూజీ? తప్పకుండా అమ్మ. వీరికి మంచి ఏమిటి కర్కాటకం వారికి అని చూసుకుంటే గురుబలం బాగుంది. గురుబలం దేని మీద బాగుంది అంటే ధనభావం మీద బాగుంది. అంటే ఫైనాన్షియల్ గా మంచి గ్రోత్ ఉంటుంది, అందులో డౌట్ లేదు. అలాగే ఇంకే విషయాల్లో బాగుంది అంటే చతుర్థ స్థానం అంటే విద్య, గృహయోగము, వాహన యోగం కొనుగోలు చేయడానికి చాలా బాగుంది. అదేవిధంగా అంతకుముందు ఏదైనా తల్లిగారికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే అవి కూడా క్లియర్ అయ్యేటువంటి టైం నడుస్తుంది. అలాగే ఇంకొకటి ఏమిటంటే లోన్స్ రావడానికి. ఇప్పుడు గృహయోగం ఉంది కానీ లోన్ వస్తే కానీ గృహం కట్టుకోవడం కాబట్టి లోన్, హోమ్ లోన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్స్ కావచ్చు, ఈ లోన్స్కి చాలా చాలా బాగుంది. అంటే ఫైనాన్స్, లోను, గృహము, విద్య ఇవి బాగున్నాయి. మరి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే పర్టికులర్గా సడన్ థింగ్స్ ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అష్టమంలో గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. అంటే ఏమిటండి సడన్ థింగ్స్ అంటే ఏం జరుగుతాయి అంటే ఇక్కడ మనం చూడండి, ఒకసారి ఫోన్ మాట్లాడితే ఏదో రోడ్డు దాటుతూ ఉంటాం, లేకపోతే అప్పటికప్పుడు ఏదో హడావిడిగా ఉన్నా సరే చేసేయండి అంటాం. అసలు దాని గురించి పూర్వపరాలు ఏమీ తెలుసుకోకుండా అవతలకి చేసేయండి అని చెప్తాం. తీరా చూస్తే అది పెద్ద రాంగ్ డెసిషన్ అవుతుంది. కాబట్టి సడన్గా తీసుకునే నిర్ణయాలు, సడన్గా జరిగే ఇన్సిడెంట్స్కి ఎక్కువ స్కోప్ ఉంది. ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అగ్రిమెంట్స్ రాసేటప్పుడు ఎవరితో అగ్రిమెంట్ రాసుకుంటున్నాం, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అగ్రిమెంట్స్ విషయంలో చాలా మందికి తెలియని మోసం ఒకటి జరుగుతుంటుంది. ఏంటంటే ఫస్ట్ అగ్రిమెంట్ ఎవరైతే రాయించుకుంటారో వాళ్ళు ఒక కాపీ చూపిస్తారు మనకి. మనం అది చూసి ఓకే ఫైన్ బాగానే ఉంది, అంతా కరెక్టే, చేంజ్ చేసేయండి అనగానే ఇంకో కాపీ ఇస్తారు. అందులో వేరే క్లాజెస్ కలిసి ఉంటాయి. మనం అది పూర్తిగా చూడం, సంతకం పెట్టేస్తాం. సంతకం పెట్టేసాక మీరే అగ్రిమెంట్ చూసి చేశారు కదా, మీరు చూడకుండా చేయలేదు కదా అంటారు. అక్కడ మనం ఇబ్బంది వస్తుంది. కాబట్టి అగ్రిమెంట్ ఖచ్చితంగా మళ్ళీ సంతకం పెట్టేటప్పుడు పోతే పోయింది, గంట సేపు పోతే పోయింది, చదివి సంతకం పెట్టాలి కర్కాటకం వారు. ఎందుకు అంటే 3వ స్థానంలో కేతువు ఉన్నాడు. అగ్రిమెంట్స్ చేసే విషయంలోనే ఇబ్బంది పడతారు వీళ్ళు. అయితే మరి కర్కాటకం వారు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి? స్కందుని ఉపాసన. అంతే, స్కందుని ఆరాధన ఎక్కువగా చేస్తుండాలి. శని కుజ కేతువు రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. చేసినట్లయితే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. మంచి పరిహారాలు వాళ్ళకి ఖచ్చితంగా లభిస్తాయి. అది అలాగే సంతకం చేసేటప్పుడు ఒక్కసారి గణపతిని తలుచుకొని చేస్తే ఇబ్బంది రాదు. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.